పరిశ్రమల వ్యర్థాలను గోదావరి జలాల్లోకి వదులుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు. మానవాళికి ఇబ్బంది కలగకుండా పరిశ్రమలో నిర్వహణ ఉండాలని సూచించారు. కాలుష్య రహిత పుష్కరాలు నిర్వహించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. ఇందుకు సంబంధించి స్పష్టమైన రూట్ మ్యాప్ ఇచ్చారని చెప్పారు. ఇక ప్లాస్టిక్ రహిత పుష్కరాలు నిర్వహించేందుకు ఇవాళ నుంచి ప్రచారం మొదలుపెట్టినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి విద్యేశ్వరం, ఇటు పక్కన ఉన్నటువంటి రాజానగరం, కడియం, ఈ నియోజకవర్గాల్లో పర్యటించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన అద్భుతంగా సాగింది, విజయవంతంగా సాగిందనేటువంటి మాటను తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ముఖ్యంగా 2027లో జరగబోయేటువంటి పుష్కరాల్ని ఏ విధంగా నిర్వహించుకోవాలి, కాలుష్య రహితమైనటువంటి పుష్కరాలుగా నిర్వహించుకోవడం ఎలాగా, సమర్థవంతంగా నిర్వహించుకోవడం ఎలాగా, సమయం తక్కువ ఉంది కనుక తొందరగా వాటిని ఒక్కొక్కటి కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం ఎలాగనేటువంటి అంశాల మీద ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ని అందించడం జరిగింది. దీనివల్ల అధికార యంత్రాంగంలో కానీ రాజకీయ నాయకత్వంలో కానీ ఒక వేగం వచ్చిందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం పుష్కరాలను విజయవంతం చేసుకోవాలనేటువంటి అంశం మీద వారు అందించినటువంటి మార్గనిర్దేశకత్వం కానివ్వండి, ఆదేశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మా అందరికీ కూడా ఇంకా బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయనేటువంటి మాటని తెలియజేస్తాం. రాజమండ్రి,